కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన శ్రీ పెద్దిపట్ల సుబ్బరామయ్య గారి కథలు 2వ భాగం 12/3/25 మిస్ భారతి బిఏ 2వ కథ. శైలజకు సురేషకు మహావైభవంగా వివాహం జరిగింది. పెద్దలందరూ వధూవరులను ఆశీర్వదించారు. ఆఖరి వాక్యం చదివి విసుగుతో పుస్తకాన్ని విసిరి కొట్టింది భారత్. లేచి నుంచొని చీర కుచ్చెళ్ళు సవరించుకొని ఒళ్ళు వెరుచుకొని తర్వాత నెమ్మదిగా నడిచిపోయి అద్దంలో మొహం చూసు. ఒక క్షణం తర్వాత మళ్ళీ అద్దాన్ని బల్ల మీద ఉంచి కిటికీ పక్కన కుర్చీలో కిటికీలోంచి తెల్లని చంద్రబింబం కనిపిస్తుంది. ఎదురింటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్ల ఆకుల మీద వెండి మలామా పూస్తారు. ఎవరో బిచ్చగాడు ఇంటి ముందు నిలబడి ఎంతో సేపటి నుంచి కేకలు వేసి విసిగిపోయి కదిలి వెళ్ళారు. వీధి చివర పెళ్లివారి ఇంట్లోంచి సన్నాయి వాద్యం గాలి విసురు ఉండి మల్లె పందిరి దులిపినట్టు మనోహరంగా వినిపిస్తారు. భారతి నిట్టూర్చింది. మొన్నటి రాత్రి 8 గంటల వరకు మిస్ శకుంతలగా ఉన్న తన స్నేహితురాలు తనకన్నా చిన్న ఈ పూట నుంచి మిసెస్ శకుంతల రఘురామ్గా మరి కొద్ది రోజుల్లో భర్తతో పాటు భిలాయి వెడు. తర్వాత సంసారం పిల్లలు హడావిడిలో పడిపోయి ఎప్పుడైనా సంవత్సరానికో 2 ఏళ్లకో బుద్ధి పుట్టిన నాడు మళ్ళీ పుట్టింటికి వస్తుంది. భారతి కుర్చీలోంచి లేచి విసుగ్గా అటూ ఇటూ పచారు. గోడ మీద ఆమె నీడ చిత్రంగా కదులుతూ ఉండి అటే చూస్తూ ఏదో ఆలోచన పడి అలా చాలాసేపు పచారు చేస్తూ ఉండిపో. ఆమెకు క్రితం రాత్రి పెళ్లి ఊరేగింపు గుర్తుకొచ్చి శకుంతల తల్లిదండ్రుల సంపన్న. ఆమె వాళ్ళకి ఒక్కతే ఆడబిడ్డ, పైగా వరుడు ఉన్నతోద్యోగి. అందువల్ల వారు డబ్బు విరజింపి ముత్తటగా వేడుగా ఘనంగా జరిపారు. ఒక కారుని పూర్తిగా పూలతో నింపేశారు. ముందు యూనిఫారం ధరించిన బ్యాండ్ మేళ, వెనక సన్నాయి మేళ, తర్వాత వధూవరుడు కూర్చున్న పూల కారు, దాని వెనక నెమ్మదిగా నడుస్తున్న బంధువులు. అలా నేత్రపర్వంగా ఊరేగింపు తన ఇంటి ముందుగా సాగిపోతుంటే భారతి కన్నులు ఇంతలు చేసుకొని రెప్ప వెయ్యకుండా చూస్తూ నిలబడి ఈ ఊరేగింపు తన ఇంటిని దాటి ఎంతో ముందుకు వెళ్ళి సందు మరుపు తిరిగే వరకు అలా గుమ్మాని కాలుకొని ఆమె కళ్ళార్పకుండా చూస్తూనే ఉండి తర్వాత తలుపులు మోసి లోపలికి వెళ్ళి పక్క మీద వాళ్ళు నిద్రపోదామని ఎంత ప్రయత్నం చేసినా ఆమె కళ్ళలో చాలాసేపటి వరకు ఆ మనోహర దృశ్యమే నిలిచిపోయి భారతి తన నీడ చూసుకుంటూ పచారు చేస్తున్నదల్లా చటుక్కున ఆగిపోయి ఆమెకెదురుగా గోడ మీద ఆమె బిఏ పట్టా వ్రేలాడు. ఆమె తండ్రి డిగ్రీ కాగితం రాగానే ముచ్చటపడి ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించారు. భారతి దగ్గరగా వెళ్ళి దాని పైనుంచి కింద దాకా చదివి తర్వాత కొద్ది క్షణాలు ఆగి మళ్ళా చదివి తన పేరును మళ్ళీ చూసుకొని ఆ డిగ్రీ తనకు 18వ ఏట చేతికి వచ్చి, అంటే 5 ఏళ్ల కిందటి సంగతి. అప్పటికి చదువు కాలేజీ ధ్యాస తప్ప తనకు మరీ ఉండేది కాదు. తోటి ఆడపిల్లలతో కాలేజీకి వెళ్ళి శ్రద్ధగా పాఠాలు విని నేరుగా ఇంటికి వచ్చేయడం, ఇంటి పనుల్లో తల్లికి సాయం చేసి మిగిలిన వ్యవధిలో తన పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం, అంతే తప్ప కాలేజీ పిల్లలు గుంపులుగా తమ వెనక నడుస్తూ కొందరు సైకిళ్ళ మీద కొందరు పోజులిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ వస్తున్నా పట్టించుకోవటం జరిగేదిగా. అప్పుడు ఆమె తల్లి మాత్రం ఇరిగిపోయిన పిల్లనిలా ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటామండి, ఎక్కడన్నా సంబంధం విచారించండి అంటూ ఉండి అందుకు సమాధానంగా ఆమె తండ్రి నవ్వి ఊరుకొనేవాడు. తప్పక సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం అబ్బా ఊళ్ళోకోవే, దాని పరీక్షలు కాకుండా ఎలాగా, అయిన తర్వాత చూద్దాలి అనేవాడు. తర్వాత తన పరీక్షలు అయిపోయాయి. అప్పుడొక్కరు పెళ్లి చూపులకు వచ్చారు, చూసుకొని వెళ్ళారు. వాళ్ళ దగ్గర నుంచి వెంటనే ఉత్తరం, తమ పిల్లవాడు స్కూల్ ఫైనల్ మాత్రమే పాస్ అయ్యాడు, వాళ్ళకి బిఏ పిల్లని చేసుకోవడం ఇష్టం లేదని, పిల్ల బిఏ పరీక్షకు వెళ్ళిందన్న సంగతి తెలియక చూపులకు వచ్చి ఇబ్బంది కలిగించినందుకు క్షమించమని ఉత్తరంలో తర్వాత ఫలితాలు తెలిసాయి.
తాను అన్ని పార్టుల్లో పాస్ అయింది. గ్రూపులో సెకండ్ క్లాస్. మరో నెల రోజుల్లో మరో సంబంధం. కట్నం విషయంలో తాము తూగలేకపోయి. మరొక సంబంధం, వరుడు నల్లనివాడు, అతనికి తాను నచ్చడు. తర్వాత మరో సంబంధం, వరుడు ప్రియుడు, అప్పుడు బలహీనం అనుకొని వెళ్ళి. తర్వాత క్రమంగా కాలం గడిచే కొద్ది ఇంత ఈడొచ్చినా పిల్లి కాలేదెందుకో అనే మిషతో సంబంధాల సంఖ్య తగ్గిపోయి. సంవత్సరం కిందట తాను ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మచ్చుకైనా ఎవర్రా. తండ్రికి వస్తున్న పెన్షన్ రాడు తప్ప వేరే ఏ ఆదాయం లేదు. తమ ఇంటి పరిస్థితిని తాను ఉద్యోగంలో చేరిన తర్వాత వస్తున్న 90 రూపాయలతో కొంచెం కుదరదు. భారతి జడ ముందుకు వేసుకొని చివరడు విప్పి మళ్ళీ అల్లుకుంటూ అటు ఇటు తిరగడం మొదలైంది. బల్ల మీద తెల్లని కవరు కనిపించేసరికి వెళ్ళి దాని చేతిలో తీసి ఆ కవరు 4 మూలలా పసుపు పూయబడి లోపల తెల్లని ఆర్టు పేపర్ మీద శుభలేఖ. మామయ్య కూతురు శశిపెట్టి మన రాత్రి అక్కడ శకుంతలను ఏ ముహూర్తంలో పెళ్ళయింది. సరిగ్గా అదే ముహూర్తానికి 100 మైళ్ళ దూరం మామయ్య గారింట్లో శశికళ పెళ్లి కూడా జరిగి ఉంటుంది. మిసెస్ శశి రామచంద్రమూర్తిగా మారిపోయి 14 ఏళ్ల శశి పోయిన ఏడాది ఇక్కడికి వచ్చి తన చిన్న చెల్లెలులా తిరిగిన శశి పెళ్లి కూతురై గృహిణి. భారతి కవరు మళ్ళీ బల్ల మీద పడి తల్లిని తలుచు. శశి పెళ్లి శుభలేఖ రాగానే ముందు తామందరం బయలుదేరి వెళ్ళాలి అన్నదామె. భారతి ఒక్క క్షణమాగి తన ఊపుతో నేను రానులే అమ్మ అన్నది. ఆశ్చర్యపోయి అదేమిటే మా పిన్ని అన్నావు, మా తల్లి అన్న అలా అంటావు, వాళ్ళకేమైనా మనం పరాయి వాళ్ళమా? శశి పెళ్ళికి వెళ్ళకపోవటమే, పైగా నీకు అదంటే అభిమానం కూడా. అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయి మానుకొని చివాలున్న దేశం. ఆమె తండ్రి మనసు అర్థం చేసుకొని ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. తల్లి విసుగుతో ఏమిటో బాబు ఈ పిల్లతో వేగడం కష్టంగా అనుకున్నారు. తర్వాత పెళ్లికి తల్లి తండ్రి ఇద్దరూ ప్రయాణమై వెళ్తుంటే నాన్న మామయ్య అడిగితే నాకు సెలవు దొరకలేదని సర్ది చెప్పారు. ఆమె తల్లి సరేలే అమ్మ, నీకు రావటం కష్టమైనంత మాత్రం ఏదో ఒక సాగు చెప్పి తప్పుకోవడం మా కష్టం అవుతుందా ఏమిటి అన్నది. ఆమె అమాయకురాలు వంటి బోళ. భారతి మనస్సు కలుక్కుమ, కళ్ళు ఎదురుగా మనసును రంపపు కోత పెట్టే దృష్టి. తన తల్లిని పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ పంతుల ప్రకారం ఎవరి ఎదురుగా వారు చావాలని పలకరిస్తారు. ఏవమ్మా పిల్ల పెళ్ళి ఎప్పుడు చేస్తావని ఒకరు, ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటావమ్మా? మా లచ్చికి 9వ ఏడు, నాకప్పుడే కాళ్ళ కిందట మంట పెట్టినట్టుగా సంబంధాల కోసం మాలాగా బాలపాటు కట్టుకు తిరుగుతున్నారు ఆయన.